శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఈ నడుమ కొందరు దొంగ బడివెగాళ్ళు సైబర్ క్రైమ్లకు ఎగబడుతున్నారు. ఫోన్ చేసి మాటలల్లో పెట్టి ఓటీపీలు అడిగి అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ చేస్తున్నారు. అట్లా కొట్టేసిన పైసలు వాళ్ళ అకౌంట్లో వేసుకోకుండా పోలీసులు దొరకబడతారనే ఆలోచనతోని ఇంకెవరి అకౌంట్లను జమ చేసి ఆ తర్వాత డ్రా చేసుకుంటురుల్లా. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు హైదరాబాద్లో కొందరు ట్రాఫిక్ పోలీసులు. పబ్లిక్ దగ్గర నుంచి ఎట్లా పైసలు దొబ్బుదామా అనే ఆలోచనలనే ఉంటారు కొంతమంది. ఆవో అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తున్నారా, ఆ అన్న బైక్ మీద పోతుంటే ఆగబట్టి బండి పేపర్లు చూపెట్టమన్నాడట. ఇప్పుడు నా దగ్గర లేవు సారు, ఇంట్లో ఉన్నాయి అన్నాడట. పేపర్లు లేకపోతే ఫైన్ కట్టాలి అని కానిస్టేబుల్ దబాయిస్తే సరే సార్ అని పర్సుల నుంచి పైసలు తీయబోతుంటే నో క్యాష్ ఫోన్పే కరో అన్నాడట. సరే ఫోన్పే నెంబర్ చెప్పు సార్ అని అంటే అగో ఎదురుగా ఫ్రూట్ జ్యూస్ బండి కాడికి పోయి అక్కడున్న క్యూఆర్ కోడ్కు పైసలు కొట్టు అని చెప్పిండట. అగో ఇదేం పద్ధతి, కొత్త రూల్ ఏమైనా తీసుకొచ్చిందేమో అని అనుకొని ఆ జ్యూస్ బండి కాడికి పోయి క్యూఆర్ కోడ్కు కానిస్టేబుల్ చెప్పినంత అమౌంట్ ఫోన్పే చేసిండు. హైదరాబాదు పటాన్ చెరువు దగ్గర అవుపడ్డ తతంగం ఇది. ఇదంతా అక్కడనే ఉన్న ఎవరో వీడియో తీసి ఏంది భయ్యా ఇదంతా అని అడిగితే మొత్తం చెప్పుకొచ్చిండు ఆ బైక్ అతను. इधर वो मैं गाड़ी नहीं रुकाया, वो ऐसा खींच रहा है ना, मैं नहीं रुकाया गाड़ी, तो गिराने वाला था मेरे को, तो वो क्या बोल रहा है, तू भाग रहा है बोल के मैं खींच रहा हूँ बोल रहा है. ఫైన్ తీసుకొని రసీదు ఇస్తే అవి గవర్నమెంట్కు పోతాయి. ఇక డైరెక్ట్గా పైసలు తీసుకుంటే ఎవరన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. తన ఫోన్ నెంబర్కు ఫోన్ పే కొట్టమంటే దొరికిపోతాము. గీలోళ్ళంతా ఎందుకు అని ఇట్లా ఫ్రూట్ జ్యూస్ బండ్లు, పండ్ల వ్యాపారులు, పాన్ డబ్బాలు, పెట్రోల్ బంకుల క్యూఆర్ కోడ్లకు పైసలు ఫోన్ పే వేయించుకొని ఇక అటెన్కల పోయి ఆ పైసలు వసూలు చేసుకుంటున్నారని చెప్తున్నాడు ఆ అన్న. అమాయకులు అవుపడితే ఎవ్వలకు తగ్గట్టు వాళ్ళు చంపుకుంటున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.